theatrical magnum opus, Cine Bhasmasura. It has been a long time since we have seen the rise of Telugu theatre in our own state. First Andhra Pradesh, now Telangana and AP. We have not seen the rise of Telugu theatre. We see Hindi theatre, English theatre, we see all this kind of stuff coming in, but no Telugu theatre. So, Kartal Productions is very, very proud to present the start and the beginning and the rise of Telugu theatre with the support and the graciousness of the cinema artists who will also support Telugu theatre, and we will grow it to a great new level. I want the press to know, and I want everyone to know, that in all our regions across the world, whether it is Hollywood, whether it is Tollywood, Bollywood, anywood, many of the cine stars will always come back to theatre. I don't see it happening in Tollywood. And I went back to theatre. Theatre is the largest platform of expression. Here, theatre is power. Theatre allows you to express yourself. There is no take 5, take 6, take 7, take 8 in theatre. We are who we are. We have no playback singers, we have no dubbing artists. Nobody else will do doubles for us. It is all us in theatre. And therefore, I want to say that with the production of Cine Bhasmasura, we will take Telugu theatre to a whole new level with the support of great stars and great stalwarts in Telugu cinema. బ్రాడ్వే న్యూయార్క్ ప్లేస్లో చాలా ప్రఖ్యాతి పొందిన నాటకాలు ఉన్నాయి. అందులో ఎ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్, హూజ్ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్, జేఎఫ్కే యూఆర్జీ అండ్ షేక్స్పియర్ నైట్స్, ఇవన్నీ వాళ్ళు ఇంతకుముందు ప్రదర్శించారు. అయితే ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో హిందీ, మన హైదరాబాద్ నగరంలో హిందీ ప్లేస్ జరుగుతున్నాయి, ఇంగ్లీష్ ప్లేస్ జరుగుతున్నాయి, వేరే రాష్ట్రం నుంచి వచ్చేస్తున్నారు. కానీ తెలుగు నాటకాలు అంతరించిపోతున్నాయి, ఆదరణ కూడా తక్కువగానే ఉంది. అందుకని తెలుగు నాటకాన్ని ఒక ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాలని కర్తాల్ ప్రొడక్షన్స్లో ఈ తెలుగు నాటకం సినీ భస్మాసుర చేయడం జరుగుతుందండి. నవంబర్ 21, 20 సినీ నటులు వాళ్ళ సహాయం అందించి ఈ నాటకాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. చాలా పెద్ద కాస్టింగ్తో కూడింది, మొత్తం 25 పాత్రలు ఉంటాయి దీంట్లో. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కి నాకు ఉత్సాహం ఇచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే, సినిమా నటులు మన దగ్గర చాలా తక్కువ నాటకాలు వేయడం జరుగుతుంది. ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్ద నాటకం గత నెల 10 రోజులుగా రిహార్సల్ చేస్తూ అందరితో కోఆపరేషన్ ఇస్తూ ఇంత పకడ్బందీగా నాటకం జరగడం అనేది నాకు తెలిసి ఇది మొదటిసారి. దీనివల్ల తెలుగు నాటకానికి కొంత బూస్ట్ వస్తుంది అనే ఒక ఆశ ఒకటి నాకుంది. రెండోది, సినిమా వాళ్ళు దీంట్లో వచ్చినందువల్ల ఆ బూస్ట్ డెఫినెట్గా జరుగుతుంది. ఈ నాటకం వల్ల ఒకవేళ ఏదైనా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ జరిగి ఇంకా మిగతా కొంతమంది సినిమా నటులు కూడా ఉత్సాహపడి నాటకాల వాళ్ళతో వేయడం జరిగితే దానివల్ల సినిమాకి నాటకానికి రెండిటికి లాభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక హాస్య నాటకం. అంటే టూకీగా 2 ముక్కల్లో చెప్పాలంటే, ఒక క్యారెక్టర్ అంటే ప్రముఖ సినీ క్యారెక్టర్ నటుడు కరీంనగర్ ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ఒక సోషలైట్ ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి దారిలో ఆ మెట్ల మీద కాలు జారి తుంటి విరగొట్టుకుంటాడు. అక్కడ మొదలవుతుంది నాటకం. సో ఇంకా అక్కడి నుంచి ఇతను చూడడానికి వచ్చే జనం, సినిమా వాళ్ళు, ఆ ఇంట్లో ఇతను ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు, ఇదంతా కలిపి టోటల్గా హాస్య నాటకం ఇది.
మొత్తం 25 మంది పాత్రలతోటి. సో కాన్సెప్ట్ అది. అంటే మొత్తం అసలు ఆ సినిమా క్రేజ్ అనేది అసలు జనంలో ఎలా వచ్చింది, ఎంత ఎంత పాతుకుపోయింది, దాని మీద కూడా చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ అంత హాస్యంతో నడుస్తుంది. అది సినీ భస్మాసుర హాస్య నాటకం. నాతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్న మా ఉదయభాను చేపట్టడం. ఎందుకంటే మేమంతా సినిమాలోకి వచ్చినా కూడా కేవలం నాటకాన్ని, రంగస్థలాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఎన్నో వందల వేల నాటకాలు డైరెక్ట్ చేసిన మా ఉదయభాను. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు నాటకం పరిస్థితి పరమదారుణంగా ఉన్నది. ఎందుకంటే నేను దాదాపు 25 ఏళ్ల పాటు నాటకాలు వేసి అక్కడి నుంచి సినిమాలకు వెళ్ళేవాడిని. కన్నడ ఇవాళ కూడా థియేటర్ టికెట్లు కొని టికెట్లు నాటకం చూస్తారు. తమిళ్లో చూస్తారు, కేరళలో చూస్తారు, బెంగాల్లో చూస్తారు, మరాఠీలో చస్తారు చూడ్డానికి అంత కొట్టుకుని. ఈ క్రమంలో కేవలం ఒక్క కళల పట్ల పరమ నిరాదరణ కలిగిన ఒక ప్రత్యేకమైన జాతిగా మనం తెలుగు వాళ్ళం. చాలా బాధాకరమైన విషయం. అయితే జనం ఉన్నారు చూడడానికి, వేసేవాళ్ళు లేరు నాటకం. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ బిజీ. చిన్న బిట్టు నాటకం టీవీలో వేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చే వ్యవహారం కాదు నాటకం అంటే. కాకపోతే ఆర్థికమైన పరిపుష్టి నాటకానికి కూడా రావాలంటే ఇలాగా సినిమా వాళ్ళు కూడా కొంచెం 2 మెట్లు దిగి నాటక రంగానికి వచ్చిన నాడు నాటక రకం 10 మెట్లు పైకి ఎదిగి ఒక స్థాయి, ప్రపంచ స్థాయిలో నాటకం నిలబడగలదు. ఎందుకంటే మనకి ఆశ్చర్యం అనిపించవచ్చేమో కానీ వెస్ట్రన్ కంట్రీస్, యూరప్ కానీ అమెరికాల్లో కానీ థియేటర్ నాటకం, మన సినిమా టికెట్లు చాలా తేలిగ్గా దొరుకుతాయి. కానీ నాటకం టికెట్లు కొనాలంటే కనీసం 3 నెలలు వెయిట్ చేయాలి. నాటకం టికెట్ల ఖరీదు కూడా నేను ప్రత్యేకంగా నాటకం $56 పెట్టి చూసి కొన్నాను. నాటకం 2000 మంది ఉంటారు థియేటర్లో, 2000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మౌస్ ట్రాప్ అనేది దాదాపు 65 ఏళ్ల నుంచి ఒకే థియేటర్లో ఆడుతున్నాను నేను. 65వ ఏట, నాకు పుట్టకముందు ప్రదర్శన ఆరంభమైన నాటకం 65వ ఏట నేను చూశాను నేను. అంత మౌస్ ట్రాప్ నాటకం కిక్కిరిసిన ఆడియన్స్. ఎందుకంటే ఆ కమిట్మెంట్, ఆ సంస్కృతి, అక్కడ నాటకం చూడడం అనేది ఒక సంస్కృతి. ఆ స్థాయి మనకి చాలా బాగుండేది. పద్య నాటకాలు రాత్రింబగళ్ళు చూస్తుండేవాడు. అలా మెల్లిమెల్లిగా పతనం అయిపోతున్న కల్చర్ని ఇప్పుడు చాలా గుండెల్లో బాధ కలుగుతుంటుంది. ఎప్పుడైనా హిందీ వాళ్ళు వచ్చి ఇక్కడ నాటకం వేయడం, పై నోవాటెల్ లాంటి పెద్ద పెద్ద చోట $500 టికెట్లు, $1000 టికెట్లు. మనకు ఊరికే టికెట్లు రాంట్రా బాబు అంటే కూడా ఏమైనా పెడతావా టిఫిన్ సమోసా అనే స్థితిలో మనవాళ్ళు ఉన్నారు. అలాంటి దాన్ని ఆ చరిత్ర మార్చే క్రమంలో ఇవాళ, గతంలో ఒకసారి సురభి నాటకానికి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ తెలుగు నాటకం బాగుండాలంటే తెలుగు నాటకాల వాళ్ళన్నా సినిమాలోకి వెళ్ళాలి, సినిమాల వాళ్ళైనా నాటకాల్లోకి రావాలి అన్న సూచన నాకు జరిగింది. నాటకాల వాళ్ళు సినిమాల వాళ్ళకి వస్తే పెద్దగా గౌరవించరు, కానీ సినిమా వాళ్ళు నాటకానికి వస్తే మాత్రం తప్పకుండా గౌరవించబడతారు. ఎందుకంటే దే ఆర్ మాస్ మీడియా, పాపులర్ కాబట్టి. ఆ క్రమంలో ఇదొక ప్రయోగంగా సీమా అజారుద్దీన్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఈ కలయిక ఏర్పాటు జరిగింది. ఇందులో బాబు మోహన్ లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు, హీరో నరేష్, శివాజీ రాజా, బ్రహ్మాజీ, ఇలా మిగతా చాలామంది సినిమా ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి కోట శంకర్రావు దాదాపు 4 రోజుల నుంచి అదే ధ్యేయంగా రిహార్సల్ చేస్తున్నాం. రేపు 21 తెలంగాణ ప్రభుత్వం దానికి అపారమైన సహాయ సహకారాలు అందిస్తుంది ఈ నాటకానికి. అంచేత నాకు తెలిసి ఇది ఆరంభం మాత్రమే. ఈ తర్వాత తెలుగు నాటకం బహుశా ఇదే క్లిక్ అవుతే అన్ని రాష్ట్రాల్లోనూ వేసి మేము ఇదే నాటకంతో విదేశాలు కూడా వెళ్ళొచ్చాము. ఐ డోంట్ నో, వి మే గో టు స్టేట్స్ ఆల్సో ఫర్ ది సేమ్ విత్ ద సేమ్ ప్లే. అయితే ఇది ఒక నాందిగా మేమందరం ఏడాదికి తెలుగు నటులం, ఏడాదికి అంటే కనీసం మనం ఒక్క నాటకం అన్నా వేద్దాం అన్న ఒక శపథం చేసుకుంటే, నాటకాలు ముఖ్యంగా మన సినిమాల వాళ్ళు నాటక రంగానికి అంటే మన మూలానికి ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం. పైగా నాటకంలో బాగా నటించిన నటుడు ఎవడైనా సరే కెమెరా ముందు అద్భుతంగా చేయగలడు. అది మనకి చరిత్ర. మహానుభావులందరూ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే మనకి. ఇవాళ ఓంపురి, నషీరుద్దీన్ షా లాంటి వాళ్ళు కూడా
రంగస్థలం ఇప్పటికీ వెళ్ళి నాటకాలు వేయడం అనేది షబనాజ్ మీ లాంటి వాళ్ళు గొప్ప విషయం. సో నాటకం వేయడం, ఇవాళ నాటకం వేశాం అనేది ఒక గౌరవం కలిగే స్థితికి ఈ సంస్థ ఎదుగుతుందని, అందులో మేమంతా భాగస్వాములుగా ఉంటామని నాటకాన్ని రేపు 21, 22 చూస్తాం. మా ప్రదర్శనను బట్టి మా భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు. ముందు వేయగలమా లేదా, ఎప్పుడో స్టూడెంట్గా ఉన్నప్పుడు వేశాము, ఇప్పుడు అంతా బిజీగా రకరకాలుగా ఉన్నాం కనుక నేను వేయలేకపోతానేమోనని ఒక వారం రోజులు ఆ బుక్ పట్టుకొని ఇక రేపు చెప్పుదామా ఎల్లుండి చెప్తామా వేయలేనులే కుదరదులే అనుకున్నాను. కానీ ఎందుకో ఎట్టి పరిస్థితుల్లో వేయాలి నాటకం, చాలా అయింది నాటకం వేసి, ఇంకా కోరిక తీరలేదు అన్నట్టుగా రోజుకు 5 షూటింగ్లు 6 షూటింగ్లు చేసినా కూడా ఈ నాటకం అన్న రోజు నుండి ఒకసారి ఇష్టబాగానే నాకు కోరిక కలిగింది. నిజమే, ఇందాక భరణి చెప్పినట్టుగా కన్నడలో బిజీగా ఉన్న ఆర్టిస్టులు కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ సినిమా షూటింగ్ ఉంటే కూడా కాల్ షీట్ ఇవ్వకుండా నాటకం ఉంది మాది అని చెప్పి నాటకం వేయడానికి వెళ్తారు, నేను చూశాను. అలాగే అమెరికాలో యూనివర్సల్ స్టూడియోలో డైలీ ఒక ప్లే ఉంటుంది, అది ఎప్పుడు హౌస్ఫుల్లే ఉంటుంది. అది రోజుకు 3-4 ప్లేలు ఉంటాయి. ఈ ప్లేకు టికెట్ దొరకకపోతే మళ్ళీ ప్లేకు కొనుక్కొని ఈ లోపల అవన్నీ తిరిగి చూసి మా టైంకి వచ్చి కరెక్ట్గా క్యూలో నిలబడి టికెట్లు ఇచ్చి చూస్తారు. నేను కూడా చూశాను. కనుక భరణి చెప్పినట్టుగా అన్ని చోట్ల నాటకాదరణ బ్రహ్మాండంగా ఉంటే అసలు మన దగ్గరే ఉండాలి, మన దగ్గరే లేదు. అలాంటిది ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు మనం చేద్దామని అన్నారు కనుక నేను కూడా చేస్తే బాగుంటుంది, నా వంతు సహాయ సహకారాలు అందిస్తే కూడా బాగుంటుందని నేను కూడా ఈ నాటకంలో ఒక వేషం వేస్తున్నాను. ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో సరదాగా వేసిన నాటకాల నుండి కాంపిటీషన్ నాటకాల వరకు, టికెట్లు పెట్టి నాటకాలు వేసేంతవరకు కూడా సరదాకే వేసిన నేను నటనంటే తెలుసుకున్నాను. అందుకని నా సినిమా ఎంట్రీ చాలా ఈజీ అయింది. ఏ క్యారెక్టర్ ఇచ్చినాగా కూడా ఇలాగే అందులో ఆ క్యారెక్టర్లో దూరిపోయేవాడిని. కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. 3 సార్లు ఎమ్మెల్యే, ఈ క్యాబినెట్ మంత్రి అయి, 100 సినిమాలు నటించి, నైట్ అండ్ డే నటించి, రోజుకు 5 షిఫ్ట్లు చేసిన దానికంటే కూడా నాటకం వేస్తున్నానన్న ఆనందం బాగా ఎక్కువగా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ బుక్ పట్టుకొని రిహార్సల్కి వచ్చి. కనుక ఈ అనుభూతిని కలిగించినటువంటి ఈ డ్రామాకు సంబంధించిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా కళాకారులు అందరంగా కూడా ఖచ్చితంగా ఈ నాటకాన్ని సక్సెస్ చేస్తాం, చేసి తీరుతాం. ఎన్ని ప్రోగ్రాంలు వచ్చినా నేనైతే వేయడానికి రెడీగా ఉన్నానని సభముఖంగా తెలియజేస్తూ 3 పూలు 6 కాయలుగా ఈ నాటక రంగం వర్తిల్లాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 2 సీమా హాజరు తిరిగాను. 3 మా డైరెక్టర్ గారు ఉదయ్ భాస్కర్ గారిని. ఇది చాలా కష్టమైన ప్రాసెస్. ఇంతమంది 22 మంది సినిమా ఆర్టిస్టులు తీసుకొచ్చి నాటజోకి, ఎందుకంటే ఈ నెలల్లో 22 మంది కలిసి ఒకసారి కలుసుకున్నాం. ఎవడో పార్ట్ వాళ్ళు తీసుకెళ్ళటం, ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం అలా ఉంది. నాకు కానీ, నాకు తెలిసి మా బ్రహ్మాజీకి కానీ, అనితా చౌదరికి కానీ, మేమందరం స్టేజీ ప్లే అన్నది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఏమన్నా చిన్న చిన్న స్కిట్లో వేసేవాళ్ళని చెప్తే స్టేజ్ ఎక్కి ఇంత పెద్ద నాటకం అయితే ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా బర్నీ గారి గొయ్యి అని, కొక్కరొక్కో అని ఇలా వేయడం జరిగింది. నిజంగా అయితే నేను ఫస్ట్ డే స్కిప్ట్ ఇస్తే గుండెల మీద పెట్టి పడుకున్నా, నిద్రపట్ల నైట్. అది ఎంత బరువుగా అనిపించిందంటే నాకు, ఇంత కష్టమా, నాకు అసలు నాటకం మీద గౌరవం పెరిగిపోయింది చాలా విపరీతంగా. ఈ బాబు ఇంత కష్టపడాలా అని. ఎనీహో అది గ్రేట్ సీమా అజుద్దీన్ గారు ఇంతమందిని కలపటం ఉన్నది ఇట్స్ నాట్ ఏ జోక్. ఒకటి మాత్రం మేము మాటిస్తాం, బర్నీ గారు అన్నారు ఇంతకుముందు, ప్రతి సంవత్సరం ఆవిడ చేతుల మీద కానీ మేము నాటకానికి వద్దు అనకుండా ఆవిడ ఏం చెప్తే చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం మేమందరం. ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్. 6 months బ్యాక్ మా ఇంట్లో ఏదో వేరే పార్టీలో కలుసుకున్నప్పుడు ఈ ప్రొడక్షన్ గురించి చెప్పారు, ఇలా ప్లాన్ చేస్తున్నాం అంటే, సినిమా వాళ్ళు అంతా ఎవరు రారండి పెద్దగా అన్నాను నేను. బట్ ఆవిడ పట్టు వదలకుండా అందరు ఆర్టిస్టులతో మాట్లాడి ఈరోజు అందరినీ సాధించి కన్విన్స్ చేసి తీసుకొచ్చారు.
నేను ప్లే చేస్తున్నాను, నాకు నా ఫిల్మ్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పాను, నువ్వా నాటకమా, ఏమైంది ఎందుకు అన్నారు. ఏం చెప్పాలో నాకు తెలియలా. అంటే ఏదో చిన్నతనంగా నువ్వేంటి అంటే ఖాళీ అయిపోయావు, సినిమా లేవా అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను చాలా బ్యాడ్ యాక్ట్ ఉన్నాను. నిజంగా అద్భుతంగా చేస్తున్నారు. మాకు లక్కీగా సీనియర్ మోస్ట్ బ్రహ్మాండమైన డైరెక్టర్ గారు దొరికారు మాకు. నేను సెల్ ఫోన్లో కూడా నా సీన్లని పెట్టుకుని ఉన్నాను, షూటింగ్లో కూడా ఆ సీన్లు చదువుతున్నాను. సో అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ రేంజ్కి 15 రోజులు ప్రాక్టీస్ చేసి వాళ్ళతో సమానంగా పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సీమాజీ, మీరు చాలా అందరూ ఫోన్లు చేసి మేము కూడా వేస్తాం మాకు అవకాశం ఉన్నాయి అని సీమాజీ గారిని అడుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శృంగారం చోర కళలు కూడా కళలే కాబట్టి వాటిని ఎక్కువ ప్రమోట్ చేయము, కొంచెం మోటివేట్ అవుతావు తప్ప. అయితే సినిమా 65 కళ పెట్టేసారా? రైట్. సినిమా అదే అది కూడా గొప్ప కళ అండి, నేను అది ఒప్పుకోను. అన్నీ గొప్ప కళలే, అది మనం నిర్ణయించినది, చరిత్ర నిర్ణయించింది. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే సినిమా వాడిగా పుట్టి పెరిగాను, నేను కళాకారుల ఇంట్లో పుట్టి పెరిగాను. నాటకం కూడా నా జీవితంలో ఒక భాగంగానే వెళుతుంది. అన్ని కళల్ని గౌరవిస్తున్నాను అన్న చెప్తున్నాను, దేనికంటే తక్కువ కాదు. నేను 7వ ఏట సినీ రంగ ప్రవేశం చేశాను, మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి సరదాగా స్కూల్లో ప్లే చేయడం. నా 12, 13వ ఏట నాటకాలు రాసి ఇంగ్లీష్లో, తమిళ్లో నేనే డ్రామాలు కూడా వేయడం జరిగింది. నా అదృష్టం, నా 17వ ఏట జంఝాల గారు నా గురువు నన్ను సినీ నటుడిగా పరిచయం చేయడంతో పాటు నాటకాలకు పరిచయం చేశాడు. సత్యానంద్ లాంటి గొప్ప నాటక రంగంలో వ్యక్తులు వీళ్ళందరూ కూడా నాకు పరిచయం అవ్వడం, ఎక్కువ నాటకాల్లో నేను కూర్చోవడం, కొన్ని నాటకాల్లో వేయడం, నాకు కొత్త ప్రపంచం నాకు ఓపెన్ అయింది. దాంతో క్లోజ్ చేస్తున్నాను. అయితే నేను కళలన్నింటినీ గుర్తించి, మీ అందరికీ తెలుసు కళాకారుల ఐక్యవేదిక ద్వారా 19,000 మంది సభ్యులుని అందరికి కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇప్పించడం దగ్గర నుంచి, ఇళ్ళు దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ నా వర్క్ చేస్తున్నాను. కానీ ఇందాక మంచి పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు తెలుగు నాటకంలో సినిమా వాళ్ళు తెలుగు వాళ్ళు పాల్గొనడం లేదు? ఎందుకు అరవాళ్లే పాడుకుంటున్నారు? దర్ ఇస్ ఎ టెక్నికల్ పాయింట్. దీని మీద నేను రీసెర్చ్ చేశాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తమిళ్లో నేను షూటింగ్లు చేస్తున్నప్పుడు వైజీ మహేంద్రన్, అశోకన్ లాంటి గొప్ప నటులు సాయంకాలం 6 గంటకంతా మేకప్ తుడిచి నెక్స్ట్ మేకప్ వేసేవాళ్ళు, నాటకాలకు వెళ్ళిపోయేవారు. వాణిమహల్ నాకు నిజంగా జలసి అనిపించేది. దానికి ఒక పాయింట్ ఉంది. అరవవాళ్ళు సినిమా వాళ్ళందరూ కూడా మెడ్రాస్ రాజధానిలో ఉండేవాళ్ళు. మన తెలుగు సినిమా వాళ్ళ రాజధాని మెడ్రాస్. ఆంధ్ర వైపు మనం ఎవరు వెళ్ళలేదు. కాబట్టి మనకి తెలుగు నాటకాలు పాల్గొనే అవకాశం రాలేదు. చేయకూడదని ఏం లేదు. మనం తెలుగు నాటకానికి సినిమా వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారంటే మనం మెడ్రాస్లో ఉన్నాం కనుక. ఖచ్చితంగా లేకపోతే సినిమా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. అందరికీ గౌరవం ఉంది. దేన్ని నాటకాలని నేను తక్కువగా తీయడం లేదు. కాబట్టి ఇది ఒక మంచి ప్రయోగం. నేను జంజాల గారితో కొన్ని నాటకాలు వేశాను. కృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల్లో కృష్ణదేవరాయలుగా వేశాను. అవకాశం ఉన్నప్పుడు వేస్తూ ఉన్నాను. కళల్ని పోషించడం పాటు వేదిక పైన కూడా ఉన్నాను నేను. కానీ ఇవాళ ఎందుకంటే పర్టికులర్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే సీమా అజరుద్దీన్ గారిని అభినందిస్తున్నాను. బ్రాడ్వే అనేది హాలీవుడ్కి తల్లి. ఎంతోమంది గొప్ప గొప్ప నటులు బ్రాడ్వే నుంచి వచ్చిన వాళ్ళే, రాబర్ట్ డినీరోతో సహా. ఆమె జీవితాన్ని నాటకాలకు అంకితం చేసి కొన్ని సంవత్సరాలటు వెళ్ళి
బ్రాడ్వేలో ఆమె రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్, ఆమె చెప్పలేదు, అది చిన్న విషయం కాదు. బ్రాడ్వేలో షీఈస్ అ రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్. అక్కడి నుంచి ఆ నాటకాలను తీసుకుని అద్భుతమైన నాటకాల్ని ప్రదర్శిస్తూ చరిత్రలో మొదటిసారిగా ఈ సినీ బర్స్వాసన నాటకం కొన్ని దశాబ్దాల క్రితం రాబర్ట్ డి నీరో వేసిన నాటకం అది. దాన్ని పర్మిషన్ తీసుకుని తెలుగులో ముందు ప్రదర్శించడం అనేది ప్రతి తెలుగువాడు గర్వించాలి. 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా గర్వించాలి. దీన్ని సీమా అజరుద్దీన్ గారు ఒక మూమెంట్గా దీన్ని బయటికి తీసుకెళ్తున్నారు. నాటక రంగం, తెలుగు నాటక రంగం అభివృద్ధి కొరకు సినీ రంగాన్ని, నాటక రంగాన్ని అనుసంధానం చేసి ఈ రోజున ఇంతమందిని కలిపి తీసుకెళ్తున్నారంటే కేవలం ఆమె సంకల్ప బలం. ఈ రోజున నాటక రంగానికి ఒక కొత్త అధ్యాయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైంది. చాలా గర్వకారణం. దాంట్లో ఒక చిన్న భాగం మేమని. ముందు నన్ను కూడా హీరో రోల్ చేస్తారని అడిగారు. ఒకటి, నేను ఛాలెంజ్ నో అన్ను. టైం ఒకటి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడాను అంతటి అద్భుతమైనటువంటి రోల్ చేసే ధైర్యం నాకు చాలలేదు, నిజంగా చెప్తున్నాను. కోటా శంకర్రావు ఈ రోజున నేను చూస్తున్నాను రిహర్సల్లో అద్భుతం, వెన్న పూసన కత్తిలాగా అద్భుతంగా ప్రతి షాట్ కూడా, ప్రతి సీన్ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైన చాయిస్. ఎవరైనా కూడా ఇక్కడ పేరు పేరున దానికల భరణి గారు కానీ, శివాజీ రాజా గారిని, బ్రహ్మాజీ గారిని, వైజాగ్ ప్రసాద్ గారి, మన వాళ్ళందరూ కూడా, అనితా చౌదరి ఇంతవరకు రిహార్సల్లో రాలేదు, పాల్గొంటుంది రేపటి నుంచి. అంటే నా పక్కన ఉంది కాబట్టి చెప్తాను. కాబట్టి ఎనివే ఎందుకు చెప్తానంటే చాలా సంతోషం అండి. తెలుగు నాటక రంగం వెనకపడలా, కొంత వెనకడుగు వేస్తున్నాం అంతే మనం దాన్ని బూస్టప్ చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని నేను మళ్ళీ చెప్తున్నాను. సినీ నటులు చాలామంది వస్తారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం, అవసరమైతే విజయవాడ కూడా వస్తాం, చేస్తాం. ఖచ్చితంగా నాటక రంగానికి, తెలుగు నాటక రంగానికి సినీ భస్మాసురావుతో ఒక మంచి ఒక మూమెంట్ ప్రారంభించింది ఈ రోజున. చాలా సంతోషం. ఆఖరిగా ఈ రోజున ఒక పాయింట్ నేను రేజ్ చేస్తున్నాను. తమిళనాడులో నడిగర్ సంఘం అని ఉంది, నటుల సంఘం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది దాంట్లో 3000 మంది సభ్యులు ఉన్నారు. 3000 మంది సభ్యులు ఉన్నారు, మేము 700 మంది అన్నాం. అక్కడ ఏంటంటే 1900 మంది నాటకాల నుంచి, 1900 మంది సినిమాల నుంచి ఉన్నారు. ఇదంతా కలిపితే 3000 మంది. రైట్, మన కాన్స్టిట్యూషన్ వేరే, మనం వేరే. రైట్. కానీ నేను ఇవాళ సీమా అజరుద్దీన్ గారికి ఒక సూచన ఇస్తున్నాను. నేను ఫైనల్గా మా అసోసియేషన్లో మేము అందరం కలిసి పనిచేస్తాం. శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా, నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, జాయింట్ సెక్రటరీగా. 700 మందిలో చాలామంది అద్భుతమైన సినీ నటులు వేషాలు లేకుండా మాకేం వద్దండి, అవకాశాలు ఇవ్వండి కోరేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లిస్టు మీకు 200 మంది లిస్టు సబ్మిట్ చేస్తాం. వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తాం. వీళ్ళందరూ కూడా నాటకాల్లో ఖచ్చితంగా మీరు పిలవగానే పాల్గొంటారు. శివాజీ రాజా మేము కూర్చొని ఖచ్చితంగా ఈ లిస్ట్ తయారు చేస్తాం. కళాకారుడికి తెర మీద కానీ వేదిక పైన మీద కనిపించాలి, నటించాలి. అది నాటకాలు, సినిమా అనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి లిస్ట్ని, కనీసం 100 మంది లిస్ట్ని, అద్భుతమైన వాళ్ళు ఈ రోజున కృష్ణవేణి గారు ఇటువంటి వాళ్ళు అద్భుతమైన నటులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఒక లిస్టుని కూడా ఇస్తాం. దయచేసి వాళ్ళకు కూడా అవకాశాలు కనిపించండి. ఆఖరిగా నేను ఇట్స్ అన్ అపీల్ టు ది ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ఎంతో కొంత పారితోషికం కావాలి. పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజున్న కార్పొరేట్స్, వాళ్ళకి కార్పొరేట్ ఫండ్ ఉంది. దే కెన్ సపోర్ట్ తెలుగు ప్లే, దే కెన్ కమ్ ఫార్వర్డ్. ఈ రోజున కార్పొరేట్స్ తలుచుకుంటే ఖచ్చితంగా ఒక తెలుగు ప్లే వాళ్ళు వేయించవచ్చు. వాళ్ళ ఇష్యూస్లో వాళ్ళ సపోర్ట్ కూడా రావాలి. ఇవన్నీ కలిస్తే ఖచ్చితంగా సీమా అజరుద్దీన్ గారు వెనకాల మేము ఉన్నాం, మేము చేస్తాం. ప్రత్యేకంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డైరెక్టర్ గారు ఉదయ్ భాను గారు. మళ్ళీ ఒక స్టూడెంట్లా ఫీల్ అవుతున్నాను ఆయన ముందు. నేను జంజాల గారి ముందు ఎలా ఫీల్ అయ్యాను ఫస్ట్ సినిమాకి, ఆయన ముందు ఫీల్ అవుతున్నాను. ఒక చక్కటి చిన్న గెస్ట్ స్పెషల్ అపియరెన్స్ చేస్తున్నాను, ఒక మంచి పాత్ర. ఒక స్టూడెంట్గానే నేను ట్రావెల్ అవుతున్నాను దీంట్లో.
నా స్క్రిప్టు నా వర్క్ ఎంతవరకు వీలైతే టైం ఇచ్చి మేమందరం కలిసి ఖచ్చితంగా డైరెక్టర్ గారు కానీ సీమాధుర్దన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా తెలుగు నాటక సినిమా అనుసంధానం అనేది ఈ రోజున ప్రారంభోత్సవం జరిగిందని నేను చెప్పి ఈ రోజున ఖచ్చితంగా దీనికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా ఒక నటుడుగా చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నేను కూడా ఈ మహాసంగ్రామంలో ఒక మంచి పాత్ర నాకు ఉదయభాను గారు గత 30 సంవత్సరాల మట్టి తెలిసి విజయవాడలో ఉన్నప్పుడు కూడా అప్పుడే ఆయన దర్శకత్వంలో నేను 2-3 నాటకాలు వేయటం జరిగింది. సరే యాదృశ్యం ఇక్కడ కలిసాం. నన్ను పిలిచి వేషం తప్పకుండా ఇది అందరూ మన రంగస్థలం నుంచి సినిమాల నుంచి టీవీ నుంచి అందరం కలిసి చేస్తున్నాం, నువ్వు కూడా వేషం చేయాలన్నారు. సరే వచ్చాను. అనుకోకుండా నాకు నేను ఊహించనట్టుగా అసలు లక్కీగా నాకు ఈ మంచి వేషం ఇచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ సినిమా బ్యాచ్ అంతా మా భరణి వాళ్ళంతా మేమంతా ఒక సమకాలికలు, నాకన్నా కొంత జూనియర్ కూడా అతను రంగస్థలం మీద, వాళ్ళందరితో కలిసి నటించడం. ముఖ్యంగా వెనకాల పిల్లలు 23 పాత్రలో ఆ మొత్తం వాళ్ళకి వచ్చి నోటికి అసలు ఈ నెల రోజులు బట్టి ఈ మాత్రం చేయగలుగుతున్నాం, కాస్త ఏదో దారిలోకి వచ్చాం, పర్వాలేదు మనం గ్యారంటీకి సక్సెస్ అవుతామని కాన్ఫిడెన్స్ కేవలం ఆ కుర్రాళ్ళు చాలా బ్రహ్మాండంగా వేశారు. పగలు రాత్రి అంత చక్కని టీము. మేడం కూడా ఎప్పుడు ఎవరెవరికి ఏం కావాలి అంతా చూసుకుంటూ ఒక సినిమా షూటింగ్ లెవెల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎన్నో నాటకాలు వేశాం, ఆ తృప్తి వేరు. ఇప్పుడు ఇదేమిటంటే దీంట్లో మా తెలుగు నాటకానికి ఈ రోజున ఈ సీమా గారి వల్ల ఇంత చక్కగా రావటం, మీరందరూ కెమెరాలు పెట్టుకుని మా నాటకం గురించి షూట్ చేయటం, దానికి పేపర్లో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది బాబు. అంటే చాలా మందిని చూసాం నాటకాలని. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ స్థితికి వచ్చి మీ అందరూ ఎదుర్కొండా నుంచుని దయచేసి మీ పాత్రికేయ మిత్రులందరికీ మా గురించి కూడా మీరు బాగున్నది బాగాలేదని ఎంత చండాలంగా రాస్తున్నారో అట్లాగే బాగున్న వాటిని పలానా వాడు బాగా చేశాడు, వాళ్ళు చాలా కష్టపడ్డారు, కనీసం 2 ముక్కలు 14వ పేజీలోనో 16వ పేజీలోనో ఎవరో ఒక ఐశ్వర్యరాయ్ బొమ్మ కింద కానీ రాశారనుకోండి మరి ఓహో నిజంగా చూస్తారు. ఎందుకంటే 15వ పేజీ వాళ్ళు ఎన్ని షూటింగ్లు ఉన్నాం. ప్రసాద్ గారు లాంటి సీనియర్ నటుడు, ఆయన సామాన్య నటుడు కాదు. విశ్వ గారి టీం వాళ్ళందరూ అసలు నాటకం విశాఖపట్నం నుంచి వాళ్ళు, విజయవాడ నుంచి మేము, హైదరాబాద్ నుంచి భరణి నాటకాలు ఆ రోజుల్లో పరిషత్తుకు వస్తున్నాయంటే జనం అసలు అట్లా చూసేవాళ్ళు అంతే. నాటకానికి జడ్జిగా వెళ్ళేవాడికి ఎవరికి వాళ్ళ ప్రయోజనం ఏంటి అంత టగ్గా ఉండేది. అవన్నీ గోల్డెన్ డేస్. అలాగా ఆ రోజుల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళందరితో కలిసి నటించడం. ఇవాళ ఈ సినిమా నటులందరూ కూడా ఇవాళ వచ్చి మనం నాటకంలో నటిద్దామనే కుతూహలాన్ని బ్రహ్మాండంగా కలిగించారు. బాబుమోహన్ గారు వీళ్ళందరూ నాటకాలు వేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కొట్టిన పిండి ఇదంతా. ఏదో నా అదృష్టం కొద్దీ మంచి వేషం, పెద్ద వేషం, మంచి వేషం అని అన్నీ మంచివే. పెద్ద వేషం వేసిన అనేది హీరోని మేడం భయపెడుతున్నారు, కానీ మీరంత భయపడక్కర్లేదు, ధైర్యంగా రావచ్చు నాటకానికి. నేను 48 ఇయర్స్ నుంచి స్టేజ్ మీద ఉన్నాను. సినిమాలకు వచ్చినా సరే స్టేజ్ వదిలిపెట్టలేదు. లాస్ట్ ఇయర్ భరణి గారి నాటకాన్ని కూడా వేసాం మేము. అంతకుముందు వరవిక్రయం వేసాం. వరుసగా ప్రతి సంవత్సరం స్టేజ్ మీద 2 నాటకాలు కానీ వేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నేను, రాళ్లపల్లి గారు, భరణి గారు, ఇంకొంతమంది కలిసి నాటకాలు వేయడం మాత్రం వదలలేదు. అది యాక్చువల్గా 1958 నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నాను, హై స్కూల్ నుంచి కూడా. పూర్తిగా మా శరీరంలో ఉన్న రక్తంలో 90% నాటకాలే. నాటకాలు ఇప్పుడు మాకు కొత్త కాదు, కానీ బట్ ఇలాగా నాటకం వేయబోతున్న ముందు కవరేజ్లు మాత్రం కొత్త. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు నాటకాన్ని గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇలా ఒక వ్యక్తి నాటకం ఏంటి మేము చూసుకుంటాం అని చెప్పే వ్యక్తి కానీ లేరు. మా జోబుల నుంచి డబ్బులు వేసుకోవడం, మా సెట్లు మేము మోసుకోవడం, మా పీటలు మేము మోసుకోవడం, బెంచీలు మోసుకోవడం, ట్రైన్లో మా వాచ్ పెట్టుకోవడం, అవన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి బట్టలు అడుక్కోవటం, ఇవన్నీ చేసి నాటకాలు వేశాం. బై గాడ్స్ గ్రేస్ అనుకుంటాను. నేను నంది అవార్డ్స్ రావటం అని ప్రతి స్టేజ్ మీద మేము వేయటం, నంది అవార్డులు రావడం, లేదా మామూలు అవార్డ్స్ రావడం. కానీ మా కాంపిటీటర్స్ ఎవరంటే గొప్పగా చెప్పుకోవచ్చు. జంజాల గారు నా కాంపిటీటర్ స్టేజ్ మీద, పరచూరు వెంకటేశ్వర గారు నా కాంపిటీటర్, భాను ప్రకాష్ గారు మా కాంపిటీటర్, అలాగే జిఎస్ఆర్ స్వామి గారు. ఇట్లా ద గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ పిఎల్ నారాయణ గారు,
ఈ స్టేజ్ మీద ఒకానొకప్పుడు ఒక వెలుగు వెలిగి సినిమాల్లో కూడా వాళ్ళ తాలూకా అద్భుతమైన నటన ప్రదర్శించిన వాళ్ళందరూ నాతో కాంపిటీటర్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాజ్ ఈవెన్ భరణి గారు కూడా నాతో కాంపిటీటర్. సో 1950 నుంచి చేశానంటే మీరు జస్ట్ యూ కెన్ థింక్ ఆఫ్ నాటకం అంటే ఏమిటో, నాటకం గురించి బాగా జీర్ణించిపోయి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ జీర్ణం మాత్రం ఎలాగుందంటే మీరేం పైసా గురించి కూడా ఆలోచించక్కర్లేదు, మీ బట్టలు మీరు తెచ్చుకోక్కర్లేదు, మీరేం చేయక్కర్లేదు, మీరు వచ్చి నాటకం వేసి వెళ్ళండి, మేము చూసుకుంటామని షీ హాజ్ కమ్ అవుట్. అది నాకు ఇది వండర్గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరు మాకు డబ్బులు ఇచ్చి ఇలా మీరు వేసుకోండి పర్వాలేదని చెప్పినాడు ఎవరు కనపడలేదు. సో వాతాపి జీర్ణం అని అట్లా షీఈస్ బూస్టింగ్ ది స్టేజ్. అలాగే మా డైరెక్టర్ గారు కూడా మాలో ఒకరిగా కలిసిపోయి మాతో చేయిస్తున్నారు. ఈ నాటకం చాలా అద్భుతంగా వస్తుంది. కానీ ఒకటి, చాలామంది ఇందులో పరిషత్తుల గురించి తెలిసి ఉండదు అనుకుంటాను అందరికీ. పరిషత్తుల్లో వేయటానికి ఒకరికొకరు కాంపిటీషన్ చేసినప్పుడు కూడాను మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అటువంటి ఫ్రెండ్లీ నేచర్తో మేము కాంపిటీషన్స్లో పాల్గొన్నాం, కానీ ఎప్పుడు ఒకటి శత్రుత్వం కానీ ఏమి ఉండేది కాదు. అలాగే ఈ నాటకంలో కూడా అందరం కలిపి ఒక గ్రూప్గా ఉండి మీ నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఐ థింక్ దిస్ విల్ గివ్ యూ ఎ వెరీ గుడ్ షో. మేము డెఫినెట్గా ఇస్తాం.